ఫ్రెండ్స్, ఈ 2025 ఇయర్ అనేది మనకు చాలా బ్యాడ్ థింగ్స్ అయితే మెమరబుల్గా ఇస్తుంది. అది ఎందుకు ఇస్తుందో తెలియదు. ఈ ఇయర్ మనకు మీద పగపట్టిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 430 మంది అన్ఎక్స్పెక్టెడ్ డెత్ని మనమైతే ఇండియాలో ఇప్పటి వరకు ఈ ఇయర్లో చూసాము. April 1, 2025 గుజరాత్లో ఫైర్ క్రాకర్స్ పేలడం వల్ల దాదాపు 21 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత 22 April మనందరికీ తెలిసిందే, పాకిస్తాన్ టెర్రరిస్టుల వల్ల పహల్గామ్లో దాదాపు 26 మంది అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ 12th June అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే క్రాష్ అయ్యి దాదాపు 260 మంది అయితే మరణించడం జరిగింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ 30th June సంగారెడ్డి తెలంగాణ స్టేట్లో అయితే జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయ్యి దాదాపు 46 మంది మరణించారు. అలాగే 9th July గుజరాత్ లో గంభీరా బీచ్ కొలాప్స్ అయ్యి దాదాపు 22 మంది మరణించడం జరిగింది. 14th October రాజస్థాన్ లో ఒక స్లీపర్ బస్ షార్ట్ సర్క్యూట్ కి గురయ్యి దాదాపు 26 మంది అయితే మరణించడం జరిగింది. 24th October అంటే నిన్న హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక స్లీపర్ ఏసీ బస్ ఒక బైక్ ని ఢీకొని ఫైర్ యాక్సిడెంట్ కి గురయ్యి దాదాపు 26 మంది అయితే మరణించారు. ఇవన్నీ మనకు తెలిసిన మేజర్ ఇన్సిడెంట్స్. ఇవే కాకుండా చిన్న చిన్న యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, లేకపోతే టీచర్ అరిచిందనో, లేకపోతే అమ్మ అరిచిందనో, లేకపోతే నాన్న కొట్టాడనో, ఇలా సూసైడ్స్ చేసుకుని ఎంతమంది అయితే చనిపోయి ఉంటారో మనం ఆలోచించుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే లైఫ్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. లైఫ్ లానే చూడండి, ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళకండి. ఏ మూమెంట్ ఏమవుతుందో కూడా మనకు తెలియదు లైఫ్ లో. సో హోప్ ఫర్ ది బెస్ట్ ఇన్ లైఫ్ అండ్ ఎంజాయ్ ది లైఫ్.